అంటే మోహన్ బాబు యూనివర్సిటీ అనేది ఉంది. ఆ మోహన్ బాబు యూనివర్సిటీకి ఛాన్సలర్ ఏమో మోహన్ బాబు, వైస్ ఛాన్సలర్ విష్ణు. సో వాళ్ళ పిఆర్ఓ సతీష్. సో వీళ్ళ మీద కేసు నిన్న నమోదైంది. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని నేపథ్యం ఏంటి, అసలు అక్కడున్న మోహన్ బాబు యూనివర్సిటీ పదే పదే ఎందుకు వివాదాల్లోకి వస్తుంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిన్న ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు కూడా అక్కడ కొంత కార్యక్రమాలు విద్యార్థులు చేపడుతున్నారు. సో అసలు ఈ గొడవలకంత కారణం ఏంటనే విషయాలను మనం చూద్దాము. సో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి నిన్న ఏం జరిగిందో ముందు చెప్పుకొని దాని తర్వాత నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్తాను. నిన్న విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇది సిపిఎం అనుబంధ విద్యార్థి సంస్థ, ఈ నాయకులు జిల్లా కార్యదర్శి అక్బరు, తర్వాత ఎస్వి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వినోద్, ఇంకొంతమంది అక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా చేద్దామని అనుకున్నారు. వీళ్ళ ధర్నాకి ప్రధాన కారణం ఏంటంటే ఈ యూనివర్సిటీలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు విపరీతంగా పెంచుతున్నారు. దాన్ని తగ్గించాలి, అలాగే అన్యాయంగా కలెక్ట్ చేసిన ఫీజుల్ని వెనక్కి ఇవ్వాలి అనే డిమాండ్తో వీళ్ళు ధర్నాకి ఉపక్రమించారు. బట్ తిరుపతిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 30 కింద ఎవరిని ఇట్లా చేయకూడదని పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు. దాంతో వీళ్ళు చెలో కలెక్టరేట్ ప్రోగ్రాం పెట్టుకొని కలెక్టరేట్ దగ్గర పోయి నిరసన తెలియజేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలో కొంతమంది కారులో వెంబడించి వీళ్ళని పట్టుకొని లాక్కొని వాళ్ళ వెహికల్ వేసుకొని పారిపోయారు. దాంతో ఒకసారిగా విద్యార్థులందరూ షాక్ అయ్యారు. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, వీళ్ళు అనేక పోరాటాలు చేస్తుంటారు. వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యార్థి సమస్యల మీద ఇప్పటికి కూడా గట్టి పోరాటం చేస్తున్నారు. అలాంటిది సడన్గా వచ్చి ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటనేది తెలియలేదు, గందరగోళమైంది. ఆ గందరగోళం నుంచి మిగతా విద్యార్థి నాయకులు, తర్వాత సిపిఎం లీడర్లు వీళ్ళందరూ రంగంలో ఎదిగారు. ఇమ్మీడియట్గా ఎస్పీ సుబ్బరాయుడిని కలిసి జరిగింది చెప్పారు. దాంతో సుబ్బరాయుడు గారు కూడా అలర్ట్ అయిపోయి అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారికి బాధ్యత అప్పగించి ఆయన ఆధ్వర్యంలో టీమ్స్ని ఫామ్ చేసి ఇమీడియట్గా వీళ్ళ సెల్ ఫోన్ ట్రాకింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఈ వెహికల్ తీసుకెళ్ళి అక్కడ నారావారిపల్లి అని చంద్రబాబు వాళ్ళ ఊరు ఉంటుంది, దాని పక్కన భీమవరం చిన్న విలేజ్ ఉంటుంది. ఆ ఏరియాలో వీళ్ళు వెళ్తున్నట్టు పసిగట్టి వాళ్ళని చేజ్ చేసి పట్టుకొని విద్యార్థుల్ని సేఫ్గా తీసుకొచ్చారు. అట్లాగే కొంతమంది పారిపోయారు, మిగతా 4 అయితే దొరికారు. ఆ 4 ఎవరంటే మోహన్ బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు. సో మామూలుగా మోహన్ బాబు ఫ్యామిలీ బౌన్సర్లకు వెరీ పాపులర్ అనమాట. ప్రతిదానికి బౌన్సర్లు, వాళ్ళు రోడ్డు క్రాస్ చేయాలంటే కూడా బౌన్సర్లు వచ్చి ట్రాఫిక్ సో మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ దగ్గర కో డైరెక్టర్ పనిచేస్తాడు, అతను చెప్పేవాడు. సో వెళ్ళి మోహన్ బాబు కానీ విష్ణుకి కానీ లేకపోతే మంచు మనోజ్కి స్క్రిప్ట్లో సీన్ చెప్పాలి నెక్స్ట్ షార్ట్కి అనుకుంటే కూడా దానికి కూడా బౌన్సర్లు పర్మిషన్ తీసుకొని బౌన్సర్లు దాటుకొని వెళ్ళాలన్నమాట. అంటే నిజానికి అక్కడ ఎవరు ఏం అటాకింగ్ కానీ ఏముండదు, బిల్డప్ ఎక్కువ భయపెట్టడం, మేమంటే పవర్ చూపించడం, ఈ వ్యవహారాలు ఎక్కువైనాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ బౌన్సర్ కల్చర్ పెరిగింది. దేనికి 4 రూపాయలు మార్కెట్ లేని చిన్న హీరోలు కూడా మినిమం 2-3 బౌన్సర్లు అడుగుతున్నారని ఆ మధ్య ఒక ప్రొడ్యూసర్ వాపోయాడు. సో అలాంటి కల్చర్ ఉంటుంది, మోహన్ బాబు ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది. ఈ బౌన్సర్ల దాడులు గతంలో మనోజ్ మీద దాడులు చేశారు బౌన్సర్లు, విష్ణు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్లకి విష్ణు బౌన్సర్లకి మధ్య గొడవలైనాయి, ఇలాగంతా జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు ఈ విద్యార్థి సంఘాలను తీసుకుపోవడం, నాకు తెలిసి అయితే ఇలా కిడ్నాప్ చేయడం అనేది ఫస్ట్ టైము. ఎందుకంటే నేను కూడా విద్యార్థి సంఘంలో పనిచేస్తాను. సో ఇది మోహన్ బాబు యూనివర్సిటీ చేపట్టిన తీవ్రమైన చర్యగా చెప్పొచ్చు. దీంట్లో ఇప్పుడు A1గా సతీష్ పిఆర్ఓ అక్కడ అతనే దగ్గరుండి చేయించాడు ఇది అని చెప్తున్నారు. A2 మోహన్ బాబు, A3 విష్ణు, ఇంకొక 23 మంది మీద, మొత్తం 23 మంది, ఇంకొక 20 మంది మీద కేసు ఫైల్ చేశారు తిరుచానూరు పోలీస్ స్టేషను. మొత్తం BNS సెక్షన్ 191, 115, 140, 126, 351. సో అంటే కిడ్నాప్, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇలాంటి సెక్షన్లు పెట్టారనమాట. అయితే ఈ సతీష్ కూడా కౌంటర్గా విద్యార్థి సంఘ నాయకుల మీద కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అదేంటంటే విద్యార్థి సంఘ నాయకులు మమ్మల్ని 15 లక్షలు డిమాండ్ చేశారు, లేకపోతే మీ మీద పోరాటం చేస్తా ఉన్నారని వాళ్ళు ఆరోపించారు. పిఆర్ఓ యూనివర్సిటీ పిఆర్ఓ ఉంటారు కదా, పిఆర్ఓ.
సో ఆ కేసు కూడా విద్యార్థి సంఘాల నాయకుల మీద కూడా నమోదైంది. దీనికి నిరసనగా ఈ రోజు అనేక విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతిలో